మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. క్రోధినామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు శ్రీ తెన్నేటి శ్రీనివాస్ శర్మ గారు. వీరు సింహాచలం మరి శ్రీ అరసవెల్లి శ్రీ కూర్మం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్స్ లో వీరు ఆస్థాన పంచాంగకర్తగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా విశాఖ శారదా పీఠానికి సంబంధించి కూడా వీరు ఆస్థాన పంచాంగకర్తగా వీరు వ్యవహరిస్తున్నారు. మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా అలాగే హిందూ ధర్మ పరిషత్ లో కూడా ఆస్థాన పంచాంగకర్తగా వీరు ఉన్నారు. అంతేకాకుండా వీరు జ్యోతిషరత్న అనే బిరుదాంకితులు కూడా. మరి గురువు గారు, ఈ క్రోధినామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఫలితం ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి. ధనుస్సు రాశి మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ మొదటి భాగం కలిసి ఇది ధనుసు రాశికి చెందుతుందండి. ఈ సంవత్సరం యొక్క ధనుసు రాశి వారికి ఆదాయం 11 అండి, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5గా కూడా వీళ్ళకు ఉన్నదన్నమాటండి. ఈ రాశి వారికి గ్రహగతాన్ని మనం పరిశీలన చేసినట్లయితే గత సంవత్సరం వీళ్ళకి ఏలినాటి శని వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం అనుకూలంగానే ఉంటుంది. మే 1వ తారీఖు దగ్గర నుంచి కూడా ఈ గురు సంచారం కూడా వీళ్ళకి కొంచెం ఏదైతే పంచమంలో గురుడు ఉన్నాడో కొంచెం షష్ఠ స్థానం గురుడు వెళ్తుంది కాబట్టి ఆర్థిక విషయంలో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పుడు కూడా అవి సర్దుపడే పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులు ఉన్నత విద్యలకై చేసే ప్రయాణాలు మంచి అనుకూలంగా ఉంటాయి. ఉన్నత ఉద్యోగాలు పొందే పరిస్థితులు ఉంటాయి. విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వస్తుంటాయి. ఉపాధ్యాయ, న్యాయవాద, సాంకేతిక, విద్య, వైద్య రంగాల్లో పనిచేసే వాళ్ళకి మంచి గుర్తింపు వచ్చే పరిస్థితి కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఉంటుంది. నిత్యం గృహంలో శుభకార్యాలు ఆచరించడం ద్వారా కూడా ధనం ఖర్చు ఎక్కువ అవుతుంటుంది. సుఖ ప్రారంభకరము, దుఃఖ ప్రారంభకరం అంటే 2 కర్మలు ఉంటుంటాయన్నమాటండి. సుఖ ప్రారంభకరం అంటే ఇంట్లో ఒక శుభకార్యం చేయడం ద్వారా ధనాన్ని వెచ్చిస్తాం కంటే ఆనందంగా ఉంటుంది. కాబట్టి శుభకార్యాలు చేయడం ద్వారా కూడా ధనాన్ని ఎక్కువ వెచ్చించే పరిస్థితులు ఉంటాయి. నిత్యం ఇంట్లో ఆనందంగా ఉండే పరిస్థితులు కూడా యొక్క ధనుసు రాశి వారికి ఉంటుందన్నమాటండి. చిరకాల మిత్రులను కలగేసే పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే రైతులకి 2 పంటలు కూడా మంచి అనుకూలంగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ అంతా కూడా మంచి చక్కబడే పరిస్థితులు కూడా ఉంటాయి. ఏ పని చేసినా సరే సానుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా సుమారుగా కూడా అన్ని పరిస్థితులు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ఏ కార్యం తలపెట్టినా అది వాళ్ళకి సానుకూలంగా ఉండే పరిస్థితులు కూడా ఇక ధనుసు రాశి వారికి ఉంటుందన్నమాటండి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3 అనమాటండి. ఆది, బుధ, గురువారాలతో కూడిన 1, 5, 3 తేదీలు వీళ్ళకి మంచి అనుకూలంగా ఉంటుంది. గురుడు 6వ స్థానంలో సంచరిస్తారు కాబట్టి వీరు ఈ గురు శాంతి చేయించుకున్నాడు. గురుగ్రహానికి శాంతి చేయించుకున్నా, నమ్మక పారాయణ చేసినా సరే కూడా గురువారం నాడు శనగలు నానబెట్టి గోవుకు పెట్టడం ద్వారా, పసుపు అరటిపళ్ళు ఆవుకు పెట్టడం ద్వారా కూడా గురుగ్రహ శాంతి కలిగి వాళ్ళకి ఆయురారోగ్యాలు కలుగుతాయనేటువంటి సందేహం కూడా లేదు.